ఉమ్మడి విజయనగరం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ కీచక పర్వం కలకలం రేపుతోంది. సాలూరులో భర్త చనిపోయిన ఒక మహిళను అతడు వేధించిన తీరు చూస్తే సభ్య సమాజం తలదించుకుంటుంది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని అడిగిన మహిళ నుంచి తాము అధికారంలో లేనప్పుడే డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు తమ నేత మంత్రి కావడంతో మరింత విజృంభించి ఆ మహిళపై కన్నేశాడు. ఆమెను అడ్డం పెట్టుకుని డబ్బులు పదవులు సంపాదించాలని దుర్మార్గపు ఆలోచన చేశాడు. ఇక గుమ్మడి సంధ్యారాణి మంత్రి అయ్యాక అతడు విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ఒంటరి మహిళకు సాయం చేస్తాననే ముసుగులో ఆమెను టీడీపీ నేతలకు ఎరగా వేయాలి అనుకున్నాడు. కానీ ఆ ఒంటరి మహిళ మంత్రి పిఏ సతీష్ మోసాన్ని పసిగట్టి ప్రతిఘటించడంతో వేధింపులకు దిగాడు. ఆమెకు అండగా నిలిచిన వారిపై ఏకంగా దాడులు చేయించాడు మంత్రి పిఏ సతీష్. మంత్రి పిఏ అరాచకాలను ఆ మహిళ స్వయంగా బయటపెట్టింది. తాను అనుభవించిన వేదనను సాక్షి టీవీ ప్రతినిధి ముందు వెళ్లబోసుకుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మహిళా మంత్రి పిఏ పక్కలేసే బ్రోకర్ అవతారం ఎత్తాడు. ఈ ఫోటోలో రౌండప్ చేసి ఉన్న వ్యక్తి పేరు బండపు సతీష్. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మహిళా మంత్రి వద్ద కొన్నేళ్లుగా పిఏగా పనిచేస్తున్నాడు. గుమ్మడి సంధ్యారాణి దగ్గర పిఏగా పనిచేస్తున్న సతీష్ ఆమె మంత్రి అయ్యాక ఇప్పుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. సాయం కోసం వచ్చే మహిళలను ట్రాప్ చేసి డబ్బులు గుంజుకోవటం, తాము చెప్పిన వారి దగ్గరికి వెళ్లాలని వారిని వేధిస్తూ బ్రోకర్ వేషాలు వేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాలూరుకు చెందిన మహిళా భర్త ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కరోనాతో 2021లో చనిపోయారు. కారుణ్య నియామకంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో బాధితురాలు ఉండే వీధిలోనే ఉండే సతీష్ పరిచయం అయ్యాడు. తనకు రాజకీయంగా చాలా మంది పరిచయం ఉన్నారు, వారితో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తాను అంటూ నమ్మబలికాడు. ఆ తర్వాత జిల్లా పరిషత్తులో ఖర్చులు ఉంటాయని బాధితురాల నుంచి పలు రూపాల్లో దఫాలుగా లక్షలు వసూలు చేశాడు. మా హస్బెండ్ 2021 మేలో కరోనాతో చనిపోయాడు సార్. తర్వాత మా వీధి కౌన్సిలర్ వాళ్ళ అమ్మగారు అబ్బాయి సార్, వీడు బందాప్ సతీష్ అనేసి ఊరి మీద బేవర్స్గా తిరుగుతాడు సార్, తిరిగేవాడు. అప్పుడు మా పుట్టింటి వాళ్ళ సపోర్టు, అత్తింటి వాళ్ళ సపోర్ట్ లేకపోవడం వల్ల మీకు జాబు ఎలాగా అనేసి వచ్చి ఇచ్చేసేవాడు సార్. మాకు దూరపు చుట్టం కూడా అవుతాడు. దూరం అంటే మరీ దూరం కాదు, ఇలాగ వీధిలో క్యాస్ట్ బట్టి సార్. దానివల్ల ఎంతో అలాగా డబ్బులు పట్టుకెళ్తూ ఉండేవాడు సార్. ఆ డబ్బులు జడ్పీ ఆఫీస్కి ఇవ్వలేదని తెలిసి ఇలాగ అవ్వలేదు అనేసి, జాబుకి డబ్బులు తీసుకోలేదని తెలిసి ఒకసారి అందరం అడిగాం సార్, ఇలా తీసుకోలేదు చేయలేదు అనేసి. జాబ్ ఇప్పిస్తానని ఎంత తీసుకున్నాడమ్మా? 5 లక్షలు సార్. ఎలా, ఏ రూపంలో ఇచ్చారు? క్యాష్ రూపంగా ఫోన్పేలు ఉన్నాయి, నోట్లు కూడా ఉన్నాయి సార్. ఆ ఫోన్పేలు నోట్లు కాకుండా 5 లక్షలు కాకుండా హ్యాండ్ పరంగా ఒక టీచర్ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. అతని అప్పులు అర్జెంట్ అయితే పీక మీద నేను 2 లక్షలు తీర్చాను సార్. ఇవి కాకుండా ఈ విషయం మేడం కూడా తెలుసు సార్. బాధితురాలి భర్త జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ చనిపోవడంతో ఆమెకు విద్యాశాఖలోనే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చింది. సాలూరు మండలంలో ఉద్యోగంలో కూడా చేరింది. అయితే ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు ఎవరూ లంచాలు తీసుకోలేదని తెలుసుకున్న బాధితురాలు డబ్బుల కోసం సతీష్ను నిలదీసింది. అంతే, అప్పటి నుంచి ఆమెపై వేధింపుల పర్వానికి దిగాడు మంత్రి పిఏ సతీష్. ఈ గొడవంతా అప్పుడు స్టార్ట్ అయ్యింది సార్. స్టార్ట్ అయ్యి నేను ఎందుకు నీకు డబ్బులు ఇస్తాను, చేస్తాను, అలాగా ఇలాగా నేను మినిస్టర్ పిఏని, ఏదన్నా ఆవిడ నన్ను చూసుకుంటుంది, నువ్వేం కంప్లైంట్ పెట్టినా ఏం పీకలేవు చేయలేవు అనేసి ఆవిడ పేరు వాడుకునేవాడు సార్. సర్లే పిల్లలతో ఇబ్బందిగా ఉంది, నాకు ఎంతో కొంత ఇచ్చేయి, నువ్వు జడ్పీ కట్టలేదంట, అలాగా ఇలాగని బతిమలాడి ఏడ్చాను సార్. అయినా వినలేదు సార్. తన సొంత ఖర్చులకు వాడుకొని నాకు ఇలాగ ఆఫీసర్కి ఇవ్వాలి, ఇలాగిచ్చాను అలాగిచ్చాను అనేసి చాలా తీసుకున్నాడు సార్. ఆ డబ్బులు అడిగాను అనేసి తర్వాత మేడము మినిస్టర్గా గెలిచారు సార్. ఆవిడ పేరు చెప్పుకొని ఇంకా టార్చర్ పెట్టేవాడు సార్. ఇక ఒంటరి మహిళకు నిజం తెలిసి నిలదీయటంతో ఆమెను గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఒక మారుమూల గిరిజన ప్రాంతానికి బదిలీ చేయించాడు. అయితే ఆమె ఎదురు తిరిగింది. తాను ఉద్యోగంలో చేరి 1.5 ఏళ్ల మాత్రమే అయ్యిందని, గుండె సంబంధిత వ్యాధితో బిడ్డ ఉందని, మారుమూల గిరిజన గ్రామంలో వైద్య సాయం అందదు అని ఆ మహిళ
మంత్రికి మొరపెట్టుకుంది. తన దగ్గర డబ్బులు తీసుకుని తననే వేధిస్తున్నాడని మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. అయితే మహిళా మంత్రి మాత్రం తన పిఏ సతీష్నే వెనకేసుకొచ్చారు. దాంతో బాధితురాలు విద్యాశాఖ మంత్రి లోకేష్ పేషిని కూడా సంప్రదించి తన సమస్య చెప్పుకున్నారు. మా హస్బెండ్ 2 years బ్యాక్ చనిపోయాడు సార్. మా వీధి కౌన్సిలర్ సార్ వాడు. జాబు ఇప్పిస్తాననేసి నా దగ్గర 4.5 లక్షలు డబ్బులు తీసుకున్నాడు సార్. ఫోన్పే ద్వారా సార్. ఫోన్పేలు కూడా ఉన్నాయి సార్, నోట్లు కూడా ఉన్నాయి. అవును సార్. తర్వాత ఈ విషయం జడ్పీ వాళ్ళు డబ్బులు తీసుకోలేదని తెలిసి మా అన్నయ్య వాళ్ళు పెద్ద మనుషులు కలిపి అడిగారు సార్. ఏంటి సార్? నాకు జాబు 2021లో వచ్చింది సార్. సార్ మా హస్బెండ్ జాబ్ నాకు ఇచ్చారు సార్. టీచర్ చేసేవారు సార్. ఆఫీస్ సబార్డినేట్ ఇచ్చారు సార్. డబ్బులు ఖర్చు అవుతాయి అనేసి తీసుకొని వెళ్ళేవాడు సార్. మేము కూడా నా హస్బెండ్ చనిపోయిన కొత్తలో కాబట్టి బయటకు వచ్చేదాన్ని కాదు సార్. అలా ఆ డబ్బులు ఇప్పుడు మేడం గెలిచిన తర్వాత ఈ విషయాలన్నీ మాకు తెలిసిన తర్వాత ఆవిడకి కూడా మేడం కూడా ఈ విషయాలు తెలుసు సార్. అన్ని విషయాలు ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాను సార్. వాడితో నేను పడుకోలేదు అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం దగ్గర ట్రాన్స్ఫర్ చేయించాడు సార్. మేడం చెప్పేసి ఫోన్ ఉంది కదా అనేసి నువ్వు నా పిఏ మీద అందరికీ నాకు డబ్బులు ఇవ్వాలని చూపిస్తావా, చేయిస్తావా, నా పరువు తీస్తావా, నువ్వు నచ్చితే అక్కడ చెయ్యి లేకపోతే వెళ్ళు అనేసి ఆవిడ అందరి ముందు గసిరిస్తారు సార్. ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్. మా స్టాఫ్ కూడా ఉన్నారు సార్. మేడం గారే అన్నారు సార్. సార్ 2-3 సార్లు సిఇఓ గారు కూడా వెళ్ళినా కూడా మా నియోజకవర్గంలో అయితే ఈ అమ్మాయిని ఉంచకండి అనేసి ఆవిడ కూడా చెప్పిందారు సార్. మరి నేను ఆవిడకి ఏం చేస్తాను నాకైతే అర్థం కాలేదు. దానికి తోడు జడ్పీ వాళ్ళు కూడా ఒక ఆట ఆడించారు సార్. నాకు ఒక ఆడపిల్లని, మొగుడు లేడు, కనీసం పిల్లలతో వెళ్తున్నానని కూడా ఇచ్చేయకుండా జడ్పీ స్టాఫ్ కూడాను చాలా డ్రామాలు ఆడి చాలా ఇబ్బంది పెట్టారు సార్. మరోవైపు తోటి ఉద్యోగుల సాయంతో తన అక్రమ బదిలీపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెను తిరిగి సాలూరు మండల పరిషత్ విద్యాశాఖలోనే జాయిన్ చేసుకున్నారు. ఇక్కడితో ఈమె కథ సుఖాంతం అవ్వలేదు. ఇప్పుడు మరింత వేధింపులకు గురిచేశాడు పిఏ సతీష్. డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని మొండికేయటమే కాకుండా బాధితురాలు అంటే టీడీపీలో చాలా మంది నాయకులు పడిచేస్తున్నారని, వాళ్లతో ఎంజాయ్ చేయాలని వాట్సాప్లో మెసేజ్లు పెట్టాడు. మహిళకు సన్నిహితంగా ఉండే స్నేహితులకు కూడా మెసేజ్లు చేసి వారి ద్వారా ఈమెను ప్రలోభ పెట్టాడు. టీడీపీ నేతల కుమారులతో పడుకుంటే తనకు డబ్బులు, రాజకీయ పదవులు దక్కుతాయని, ఇందుకు సహకరించకపోతే ఉద్యోగం చేయనీయనని, కాళ్లు పట్టుకునేలా చేస్తానని వాట్సాప్ చాటింగ్లలో బెదిరించాడని బాధిత మహిళ కన్నీటి పర్యంతమవుతూ సాక్షి ప్రతినిధికి చెప్పారు. నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది సార్. గుమ్మలక్ష్మీపురం దగ్గర కొండల దగ్గర వెయ్యమని మేడము లెటర్ రాసి ఇచ్చారండి సార్. నేను ఆ లెటర్ పట్టుకొని, మేడం నేనే తప్పు చేయలేదు, ఎందుకు నాకు ఇది 3 పిల్లలు, చిన్నపిల్లలు మేడం అంటే 30 మంది 40 మంది మధ్య మా స్టాఫ్ కూడా వెళ్ళాం సార్. వెళ్తే నువ్వు చేస్తే చెయ్యి అక్కడ, లేకపోతే మాని అనేసి గసిరిసి పంపించారు సార్. తర్వాత ఆ మరుసటి రోజు ఇంటి బయటకు అక్కడికి వచ్చి, నీకు ఇంకా ముందుంది ముసళ్ళ పండగ, నేను ఏడ్ చేస్తాను చూడు, నీ బతుకు కుక్కలు చింపిన విస్తర అవుతుంది అనేసి శబ్దం చేశాడు సార్. తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించేందుకు ఆమెకు అండగా నిలిచిన వారిపైన దాడులకు తెగించాడు పిఏ సతీష్. అంతేకాదు బాధితురాలి ఇంటికి టీడీపీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లను పంపి భౌతికంగా బెదిరించాడు. అడ్డుకున్న వారిపైన దాడులకు బరి తెగించాడు. తనకు సాయం చేసిన వారిని రక్తం వచ్చేలా కొట్టినా పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
దగ్గరికి వెళ్ళినా కూడా పోలీసులు అయితే తీసుకోలేదు సార్. అమ్మ మినిస్టర్ తోటి మాకు దీనిగే ఉంటుంది కదా అంటే కంప్లైంట్ అయితే తీసుకోలేదు సార్. తాగిసి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు, వీధిలో కొట్టేసేవాడు, చేసేవాడు. దానికి కూడా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి సార్. ఇంత జరుగుతున్నా బాధితురాలు తన కుటుంబం సన్నిహితులతో కలిసి సదరు మహిళా మంత్రికి పలుమార్లు చెప్పుకుంటున్నా వేధింపులు ఆపలేదు. సాలూరుకు చెందిన టీడీపీ యువనేత అయితే సతీష్ చెప్పినట్లు వింటే భవిష్యత్తు బాగుంటుంది కదా అని ఆమెకు వాట్సాప్లో మెసేజ్ పంపి వెనకేసుకొచ్చాడు. నిన్ను ఇష్టపడే వాళ్ళు సాదాసీదా వాళ్ళు కాదు, ఒకసారి ఆలోచించుకో అంటూ నిర్లజ్జగా ఆఫర్ కూడా ఇచ్చాడు. మహిళా మంత్రి సొంతూరులో అదే మంత్రి పిఏ ఒక ఒంటరి మహిళను వేధింపులకు గురిచేస్తే పట్టించుకోకపోవడంతో పాటు పిఏకే వత్తాసు పలకటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధితురాలు పోలీసులకు చెప్పినా ఆగడాలు ఆపటం లేదంటే స్థానికంగా ఎంతటి పొలిటికల్ గవర్నెన్స్ సాగుతుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు విజయనగరం జిల్లా ప్రజలు.